హలో సుబ్రహ్మణ్యం ఫ్రమ్ సుమన్ టీవీ. ఇప్పుడు ఇండియాలో హెల్త్ కేర్కి సంబంధించి మీరు చూసినారంటే, ఫార్మా నుంచి హెల్త్ కేర్ నుంచి మీరు చూసినారంటే, ఏది తీసుకున్నా సరే మీరు పోయేసి మీరు గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసుకోవాలన్నా మెడికల్ డివైస్ ఉపయోగపడుతుంది. మీ శరీరంలో ఉన్న రక్తం చెక్ చేసుకోవాలన్నా మెడికల్ డివైస్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మెడికల్ డివైజెస్ లేకుండా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ పూర్తయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఈ మెడికల్ డివైజెస్ మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు పవన్ గారు ఉన్నారు. పవన్ గారు ప్రోమియో థెరపెటిక్స్లో కమర్షియల్ డైరెక్టర్గా గత 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఆయనకి ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మెడికల్ డివైజెస్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో పవన్ గారు, నమస్కారం అండి. సో మన ఇండియాలో మెడికల్ డివైజెస్ లేకుండా ఏ డయాగ్నోసిస్ పూర్తి కాదు. ఒకసారి డయాగ్నోసిస్ పూర్తయితేనే డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఆఫ్ కోర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి మెడికల్ డివైజెస్ సంబంధించి? మెడికల్ డివైజెస్లోనండి మీరు స్టార్ట్ బేస్ లెవెల్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవడానికి గ్లూకోమీటర్, హెమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవడానికి హెమోగ్లోబిన్, అలాగని ల్యాబొరేటరీకి వెళ్తే మీకు మల్టిపుల్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజెస్, మీకు బ్లడ్, ఇప్పుడు మన డెంగ్యూ అది వచ్చేస్తే ప్లేట్లెట్స్ పడిపోతే చెక్ చేసుకోవడానికి సెల్ కౌంటర్స్, బ్లడ్ సెల్ కౌంటర్స్. సో ఇలాగ ఒక లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఎనీ టెస్ట్ ఏది కండక్ట్ చేయాలన్నా యూ నీడ్ ద మెడికల్ డివైస్. ఈ పర్టికులర్ డివైస్ మెడికల్ డివైజెస్ లోకి వచ్చేసి ఏంటంటే, ఇండియా ఒక్కటి ఈజ్ లైక్ $14 బిలియన్ నుంచి $16 బిలియన్ మార్కెట్ అండి మెడికల్ డివైజెస్ కి. సో ఇంతకు ముందు ఏంటంటే మెజారిటీ ఇండియన్ మార్కెట్ ఈజ్ ఇంపోర్ట్ డిపెండెంట్. ఇంతకు ముందు ప్రతి ఏ డివైస్ కొనుక్కోవాలన్నా ఒక చైనీస్ డివైజా, ఒక కొరియన్ డివైజా, ఒక తైవానీస్ డివైజా, ఒక అమెరికన్ డివైజా, ఒక యూరోపియన్ డివైజా అనుకునే స్టేజ్ లో ఉండేది. నౌ స్లోలీ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ సార్, అండ్ స్లోలీ ద లోకల్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ మెడికల్ డివైస్, ఇఫ్ ఇట్ గెట్స్ ఎ ప్రాపర్ బూస్ట్, medical device can create more and more quantity of machines which can cater for the mass healthcare. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వైజాగ్ లో చూసినామంటే అదే టెక్ జోన్ ఏదో ఒకటి మెడికల్ డివైసెస్ జోన్ ఉంది. yes sir, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ ఉంది. దాంట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది? అది మన మెడికల్ డివైసెస్ సంబంధించింది అది. సో ఇంతకు ముందు మీకు తెలిసినట్టు ఫార్మాకి దేర్ యూస్ టు బి క్లస్టర్స్ సార్. అవును. అంటే మీకు ఒక పొజిషన్, ఒక స్టేట్ లో ఒక పర్టికులర్ లొకేషన్స్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దే యూస్ టు గివ్ ద ఫార్మా హబ్స్. అవును. సో గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఒక్కసారి ఈ ఫార్మా హబ్స్ తో పాటు మెడికల్ డివైస్ ఇస్ ఏ బూమింగ్ ఇండస్ట్రీ. ఫార్మా ఇన్ ఇండియా హ్యాస్ రీచ్ వన్ పొజిషన్. సో రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెడికల్ డివైస్ టు రైజ్ అప్ టు ద అకేషన్. సో దెన్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ దీస్ మెడికల్ డివైజెస్. ఫార్చునేట్లీ మనం ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో 2 స్టేట్స్ కి కూడా 2 మెడికల్ డివైస్ క్లస్టర్స్ ఉన్నాయి. మన తెలంగాణలోకి వచ్చి మెడికల్ డివైజెస్ పార్క్ అని సుల్తాన్పూర్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అని ఉంది, వైజాగ్ లో ఉంది, విశాఖపట్నంలో. బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ అగ్రెసివ్లీ ఫోకసింగ్ ఆన్ ద మెడికల్ డివైజెస్. ఇక్కడ వచ్చి తెలంగాణలో వచ్చి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, he has given a high focus to the medical devices. And current Department of Science and Technology, it is with Rajendra Singh garu, he has given a high focus for the medical devices. Same with Andhra, Chandrababu Naidu garu, he was the person who initiated that Andhra Pradesh medtech zone. కోవిడ్ అప్పుడు కూడా ఎన్నో లక్షలు, అంటే 13 లక్షల కిట్లో ఎంతో ఒక రోజుకి అవసరం అయితే ఇంచుమించు 12 లక్షల కిట్లో 11 లక్షల కిట్లో కోవిడ్ టెస్ట్ కిట్లు అక్కడి నుంచి వచ్చినాయని వినపడం. అవును సార్. అక్కడ డాక్టర్ జితేంద్ర శర్మ గారండి, హీ వాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఫర్ ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని, he got associated with him, and he had enough knowledge in all this medical device domain, and he was in the World Health Organization as well. WHO lo unnar kabatti he has very good connects. So he got associated with multiple medical device manufacturing companies. So meer annattu covid lo they did wonderful job. Companies brahmandanga panchesinayi. They were వాళ్ళ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, కోవిడ్ టెస్ట్ కిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మీరు ఇది చెప్తే మన ప్రేక్షకులకి మెడికల్ డివైజెస్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది యాక్చువల్గా. అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకోకపోతే, అవునండి, మన పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి ఆ మెడికల్ డివైజెస్ ఒక ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు. అవునండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మనకు వైజాగ్ మెడ్టెక్ జోన్ నుంచి ఆ కాన్సంట్రేటర్స్ కానీ, తర్వాత ఆ కోవిడ్ టెస్ట్ కిట్లు కానీ, ఇవన్నీ మెడికల్ డివైజెస్ కిందకే వస్తాయి. ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీని హెడ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ మీద కంప్లీట్ ఒక బ్రాడ్ విజన్ ఉంది. సో
బోత్ తెలుగు స్టేట్స్ దే విల్ ప్రాస్పర్ ఇన్ ద లాంగర్ మెడికల్ డివైజెస్ మెడికల్ డివైస్. సో మన రెండు రాష్ట్రాలు కంపేర్ టు మిగతా స్టేట్స్ తో పోలిస్తే అవునండి, ఖచ్చితంగా కొంచెం ప్రొయాక్టివ్ గా ఉన్నామా మనం? వితౌట్ ఎ సెకండ్ థాట్. అంటే మీరు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మీకు ఇంకొక 5-6 క్లస్టర్స్ ఉండొచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 2 క్లస్టర్స్ ఉన్నాయి. సో యూ ఇమాజిన్ ద నెంబర్ విత్ విచ్ మ్యాగ్నిట్యూడ్ ది స్టేట్స్ ఆర్ వర్కింగ్. అదే వినపడ్డాం ఇప్పుడు. ఆ జితేంద్ర శర్మ గారు ఒక డిస్కషన్ లో చెప్తూ ఉంటే ఇంచుమించు 10 నుంచి 11 లక్షల కోవిడ్ కిట్లు రోజుకి వైజాగ్ మెడిటెక్ జోన్ నుంచి వచ్చినాయి అన్నప్పుడు ఆశ్చర్యమైంది. మనకు తెలియదు యాక్చువల్గా. అందుకనే మన రాష్ట్రాల్లో జరుగుతుండే గొప్ప పనులు మెడికల్ సంబంధించి, ఫార్మా సంబంధించి చెప్పడమే మన పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ మన జనాలకు ఒక అవగాహన ఉంటుంది జరుగుతున్న మంచిది. ఇప్పుడు ఈ మెడికల్ డివైజెస్ సంబంధించిన ఇండస్ట్రీలో ఉద్యోగ కల్పనలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో? మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ అంతా కూడా సార్ ఇది ఆటోమేటెడ్ ఇండస్ట్రీ కాదు, ఫార్మా లాగా. ఫార్మాలో మెజారిటీ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఆటోమేటెడ్. మెడికల్ డివైజెస్ లో మెజారిటీ ఆఫ్ ద జాబ్ ఈజ్ లెబోరియస్. అంటే మీకు లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటికలీ ఇట్ కెన్ క్రియేట్ quite big employment compared to pharma. Subjected investments come for manufacturing the medical devices. Unfortunately ఏంటంటే as of today our people are searching easiest way to assemble the medical devices. అచ్చా, అంటే అక్కడెక్కడ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించి వాటిని అసెంబుల్ చేసే దశలోనే ఉన్నాం మనం. అవును. అలా కాకుండా ఆ స్పేర్ పార్ట్స్ మనం తయారు చేయాలి అంటే అవునండి, ఎలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఎదురు చూస్తారు? ఎలాంటి సపోర్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూసే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ అండి. మనం జనరల్గా వెన్ ఐ ట్రావెల్ అదర్ కంట్రీస్, నేను ట్రావెల్ చేసేటప్పుడు చైనాలో కానీ, తైవాన్లో కానీ, కొరియాలో కానీ, ఆల్ దీస్ కంట్రీస్ ఎవరికైనా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఒక మెడికల్ డివైస్ చేద్దామన్న ఐడియా, వాళ్ళు జస్ట్ మన మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు వెళ్ళి ఇక్కడ నుంచి ఒక మోటార్ తీసుకుంటాడు, ఇక్కడ నుంచి ఒక ఐసీ తీసుకుంటాడు, ఇక్కడ నుంచి ఒక పీసీబీ తీసుకుంటాడు. సో హీ కెన్ ఫార్ములేట్ ద మెడికల్ డివైస్. సో మన కేసులో వచ్చి ఏంటంటే నోవెల్ ఐడియాస్ ఎంతో మంది దగ్గర ఉన్నా సరే, ఒక డీసీ మోటార్ కావాలి, ఒక ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లే కావాలి, జస్ట్ బేస్ లెవెల్ చేయాలన్నా. సో ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీ వలన లాట్ ఆఫ్ నోవెల్ ఐడియాస్ దట్ పొజిషన్ ఉన్నప్పటికీ మనము వేరే దేశాలతో పోటీ పడలేని స్థితిలో ఉన్నామంటారు యాజ్ ఆఫ్ నో. ఇలాంటప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా స్టార్ట్ చేసినారా? యా, ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు మోస్ట్ రీసెంట్ గానే మీరు వినే ఉంటారు, జేపీ నడ్డా గారు ఒక 500 crore ఈ మెడికల్ డివైస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కి హీ గాట్ ఎ గ్రాంట్ శాంక్షన్. అండ్ ఈ 500 కోట్లలో కూడా ద వండర్ఫుల్ థింగ్ హీ హస్ డన్ సార్, హీ మేడ్ దీన్ని ఒక 5 రకాలుగా స్ప్లిట్ చేశాడు. ఒక 110 కోట్లు వచ్చి వాళ్ళ ఈ మెడికల్ డివైస్ పార్క్స్, క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్, వీళ్ళకి కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి. సో ఈ పార్క్ లో ఉన్న వాళ్ళంతా ఒక పీసీబీఏ టెస్ట్ చేయాలి. సో ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తారు? ఆ కామన్ ఫెసిలిటీ. వీళ్ళు ఏదో ప్రోటోటైప్ చేయాలి, ఒక 3D ప్రింటింగ్ ఫెసిలిటీ. సో ఇలాగా ఒక సర్టిఫికేషన్ కావాలి, ఆ సర్టిఫికేషన్ రిలేటెడ్ ఏదో ఒక DCA నుంచి కొంచెం గైడెన్స్ కావాలి, ఒక DCA ఆఫీస్. సో ఇలాగ ఏదో ఒక కామన్ ఫెసిలిటీస్ ఇన్కార్పొరేట్ చేయడం కోసం 110 కోట్లు ఎలకేట్ చేశారు సార్ ఈ 500 కోట్లలోని. సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ సార్, చాలా రోజులుగా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని మనం వీఆర్ పాపింగ్ అప్, బట్ the real make in India happened with the statement of JP Nadda garu. ఈ 500 కోట్లలో 180 కోట్లు they have allocated to create ecosystem. ఈసారి వాళ్ళు అన్నది ఏంటంటే, ఇప్పుడు అందరూ అన్నీ చేసేయొద్దు, సో యూ థింక్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద కాంపోనెంట్స్, విల్ ఎంకరేజ్ ఎకో సిస్టమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి మంచి స్టేట్మెంట్ వచ్చింది సార్, మెడికల్ డివైస్ స్పేస్ ఓరియంటెడ్. ఇంతకుముందు మల్టిపుల్ వెర్టికల్స్ లో ఇటువంటిది ఇచ్చారు, కానీ మెడికల్ డివైస్ స్పేస్ ఓరియంటెడ్ ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు సార్. సో ఒక 180 కోట్లు అన్ని MSMEs, చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు, వీళ్ళన్నింటికి కూడా కమ్ విత్ ద ఐడియాస్. చిన్న కాంపోనెంట్లు. ఇప్పుడు మీరేమి కొత్త మిషన్ తయారు చేసేక్కర్లేదు, మోటార్లు తయారు చేయండి, స్టెప్పర్ మోటార్స్ తయారు చేయండి. మీరేం తయారు ఇప్పుడు PCBs గురించి ఆలోచించండి, డిస్ప్లేస్ గురించి ఆలోచించండి, వాల్స్ గురించి ఆలోచించండి. సో ఫస్ట్ టైం ఇది ఒకటి పెట్టారు సార్. అది కాకుండా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ స్కేలప్కి ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ఇంకొక 100 కోట్లు గవర్నమెంట్ గ్రాంట్ కింద. మంచి ఐడియా ఉండి వాళ్ళు ఒక దగ్గర వచ్చి ఆగిపోయి ఉంటే సపోర్ట్ లేక దాన్ని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి ఈ గ్రాంట్. అంటే ఒక 100 కోట్లు ఏంటంటే ఐడియా నుంచి కమర్షియలైజేషన్ చేసి, కమర్షియలైజేషన్ చేసేసిన తర్వాత జనరల్ గా చాలా ఐడియాస్ ఇండియాలో ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి, మీకు కమర్షియలైజ్ చేస్తాం, చేసిన తర్వాత మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి మన వాల్యూమ్స్ కి కనెక్షన్ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఒక మార్కెట్ డిమాండ్ 1,00,000 అనుకోండి, నేను 200 చేస్తాను, నాకు 200 నుంచి 1,00,000
తీసుకెళ్ళడానికి వీ నీడ్ ఎ సపోర్టింగ్ హ్యాండ్. అవును. నౌ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ దట్ సపోర్టింగ్ ఆర్మ్ అండి. ఓకే. సో వాళ్ళు దే సెట్ దట్ ఇన్ దిస్ 100 కోట్లు దానికి వెళ్తుంది. ఓకే. సో ఏదైనా మిడ్ లెవెల్ ఇండస్ట్రీస్కి ఇట్స్ అన్ ఐడియల్ సినారియో సార్. సో దాని తర్వాత మెడికల్ డివైజెస్ డెవలప్మెంటే తక్కువ ఉండడం వలన ఇంతకు ముందు వీ నెవర్ హ్యాడ్ ద ఛాన్సెస్ ఫర్ ద క్లినికల్ స్టడీస్. ఓకే. మనకి ఫార్మాలో వచ్చేసరికి మల్టిపుల్ సిఆర్ఓస్ ఉంటాయి, చాలా క్లినికల్ ఎన్ని కావాలంటే అన్ని సిఆర్ఓస్ ఉంటాయి. అన్ఫార్చునేట్ గా మనకి లిమిటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే. అంటే గవర్నమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ పర్టికులర్ గ్యాప్. ఒక 100 కోట్లు వచ్చి దానికోసం అలాట్ చేశారు. అలాగా ఒక 10 కోట్లు వాళ్ళు దే హ్యావ్ అలాటెడ్ ఫర్ ద ప్రమోషన్. అంటే ప్రమోషన్ అంటే చైనాలో చూసాను, వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంటదంటే వాళ్ళకి ఫ్లైట్ టికెట్ తీసేసి దేర్ ఇస్ ఒక ఎగ్జిబిషన్ ఉంది వెళ్ళి చూసిరా, దే విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ ఒకసారి చూసిరా. సో అటువంటిది మేబీ ఇండియా మైట్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఒకవేళ మల్టిపుల్ ఎక్స్పోజర్ పెంచే స్కోప్ దానికి ఒక 10 crore ఎలకేట్ చేశారు. సో ఇఫ్ దిస్ కంటిన్యూస్ సార్, వీ కెన్ నో టైమ్ సీ ద గ్రోయింగ్ మెడికల్ డివైస్ సెగ్మెంట్. సో ఓవరాల్ గా గవర్నమెంట్ కూడా మెడికల్ డివైజెస్ సంబంధించి అడ్వాన్స్మెంట్ కి సీరియస్ గానే చూస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉందా బాగా దీంట్లో ఇప్పుడు? డెఫినెట్ గా సార్. సి గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు ఒక స్టేట్మెంట్లో ఇంతకు ముందు చెప్పారు, వీఆర్ ద గవర్నమెంట్, వీ వాంటెడ్ టు రన్ ద ఎకానమీ, వీ డోంట్ వాంట్ టు రన్ ద కంపెనీస్. సో గవర్నమెంట్ కూడా దే ఆర్ ఓపెన్ ఫర్ ద ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఒక హాస్పిటల్స్ని దే వాంటెడ్ టు రన్ ఇన్ హెల్దీ మేనర్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ప్రయోగాత్మకంగా చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. మెడాల్ ల్యాబొరేటరీస్ అని ఒక ల్యాబొరేటరీస్ టైఅప్ అయ్యి ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ హీ గాట్ ఇన్కార్పొరేటెడ్ ఫర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇలాంటి ఐడియాస్ పీపుల్ ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. అంటే మేబీ సూన్ థింగ్స్ మైట్ గెట్ బెటర్. అదే అంటారు కదా, P4 మోడల్ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పీపుల్, పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్స్. గుడ్ అండి. సో ఖచ్చితంగా మెడికల్ డివైజెస్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందేదానికి ఇండియాలో ఇప్పుడు అందరి దృష్టి దాని మీద పడింది అని అంటారు మీరు. థ్యాంక్ యూ పవన్ గారు. సో విన్నారు కదా, మన ఫార్మా ఎలాగైతే ఓల్డ్ ఫార్మసీ అయ్యిందో అదేవిధంగా మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీలో కూడా గవర్నమెంట్ ప్రోత్సాహాలు స్టార్ట్ అయినాయి. ఎంతోమంది గ్రౌండ్ లెవెల్లో గ్రేట్ ఇన్నోవేషన్స్ చేతిలో పెట్టుకొని ఉన్నారు. సో ఖచ్చితంగా మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ కూడా ముందరికి బాగా దూసుకుపోతుందని పవన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ సార్.